వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఏంటి వాళ్ళ విశేషాలు? దిస్ ఇస్ అనుష. హాయ్ అనుష. మీకోసం ఒక కవిత రాసుకొని వచ్చాను ప్రదీప్. మీకోసం సొంతంగా రాశారా? సొంతంగా రాసుకొని వచ్చాను నిన్న నైట్ కూర్చొని. అలా చెప్పమన్నారా? ఇక్కడికి వస్తున్నాను. చెప్పండి. యు అంటే నువ్వు, ఫ్లవర్ అంటే పువ్వు, స్మైల్ అంటే నవ్వు, ఎక్స్ప్రెస్ రాజా అంటే మా అందరికి లవ్. ఇది గ్యారంటీ సొంతంగా రాసి ఉంటారు. ఇంకోటి సొంతంగా రాసిన ఆయన ఉన్నాడు ఇక్కడ. హాయ్. నామ్తో సునాయోగా మోహన్ బోల్తే ముజే. చాలా పెద్ద పేరింది. నేను నీకోసం ఒక కవిత తీసుకొచ్చానా. ఓకే. కాళ్ళకు వేసుకుంటారు చెప్పులు, పార్క్ లో కనిపిస్తాయి తుప్పలు, అప్పుడప్పుడు చేస్తాం అప్పులు, ఎక్స్ప్రెస్ రాజా షోలో మనం వేద్దాం తీర్మార్ స్టెప్పులు. నువ్వు తప్ప అందరూ వేసారా? రెడీ, మ్యూజిక్. Clap for him, come on. మిగతా ఏ డాన్స్ అయినా సరే అవతల ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వేయాల్సి వస్తుంది. ఓన్లీ తీన్మార్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అది టిట్టి ఉంటుంది. మొత్తం ఆ స్టైలే వేరుంటుంది. సూపర్ డార్లింగ్. ఆకలేస్తే అన్నం తినాలి, దాహం వేస్తే వాటర్ తాగాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఇలా ఉన్నప్పుడు కాస్త టాబ్లెట్ వేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్స్ప్రెస్ రాజా షో చూడాలి. అమ్మో ఏంటి గంటలో? మిల్క్ అంటే పాలు, కాలు అంటే లెగ్ అంటే కాలు, వాటర్ అంటే నీళ్ళు. ఇంకా చాలు. నిన్ను చూశాను కదా నాకు అదే 10,000. బా. కార్కి హెడ్ లైట్, ఇంట్లో ట్యూబ్ లైట్, ఫ్లైట్కి పైలట్, ఈ షోకి నువ్వే హైలైట్. వీళ్ళు క్లాప్స్ కొడుతున్నారంటే బాగున్నట్టు. ఆ తర్వాత వస్తుంది ఆ, ఈ తర్వాత వస్తుంది ఊ, తర్వాత వస్తుంది ఊ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఇట్లాగే ఉంటది. ఊ తర్వాత వస్తుంది ఊ. ప్రదీప్ నీ పెళ్ళెప్పుడు చెప్పు? 2020 ఫిబ్రవరి 31. స్కూల్ అంటే బడి, టెంపుల్ అంటే గుడి, మన పిఎం మోడీ, ఎక్స్ప్రెస్ రాజాలో నవ్వుతారు పడి పడి. సూపర్. ఇక లాభం లేదు, నా కవిత చెప్తా. సముద్రంలో ఓడ, ఆ ఇంటికి గోడ, ఆ ఎండలో నీడ, ఎక్స్ప్రెస్ రాజాల ఎనర్జీ ఉంటది ఆడ ఈడ. ఎలాంటి సందర్భాల్లో మీకు అంతేగా అని అనిపిస్తుంది? శివ సట్ట శివ. శివ ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. టైం పడతలే ఏం కాదులే పర్లేదు చెప్పు. కళ్ళు పూసుకో. ఏం కనిపించింది అన్న? నువ్వు కనిపించావు. ఏం కనిపించింది? ఏం కనపడలే. నల్లగా ఉంది కదా అన్న? అవును. ఎక్స్ప్రెస్ రాజాకు నువ్వు లేకపోతే కూడా ఇంతనే నల్లగా ఉంటుంది అన్న. అమ్మాయి కూడా టీవీ ఆన్ చేయలేదురా నువ్వు. దిస్ ఈజ్ బాను. నేను ఒక రోజు బస్ లో వెళ్తుండగా కండక్టర్ వచ్చి బస్ టికెట్ అన్నాడు. నేను పాస్ అని చెప్పాను. తర్వాత వచ్చి పాస్ చూపి అంటే పాస్ లేదు అని చెప్పాను. దిగమ్మా దిగు అని అంటున్నాను. అయితే అంతేనా అంటే అంతేగా అన్నాడు. అందుకే సీట్ లాస్ట్ సీట్ లో ఉండాలమ్మా. పాస్ అని ఒక టికెట్ అంటే దప్పకని దిగిపోవాలంతే. పేరు చెర్రీ రాయల్, ఆంధ్ర నుంచి వచ్చా అన్నయ్య.
చెరీ రాయల్. ఈటీవీ ప్లస్ అందరికి హాయ్, ఎక్స్ప్రెస్ రాజా అందరికి హాయ్. 6 తర్వాత 7, ప్రదీప్ అన్న తర్వాత తోపెవరు. శోభనం గదికి వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు ఏవో చెప్తారు కదండి ఆ చెవులో ఇది అది అని. నాకు తెలుసులే. అంతేగా పెళ్ళయిందా? లేదండి చేసుకో. అంతేగా. దిస్ ఇస్ అరుంధతి. మీ ఫ్రెండ్ వచ్చే పశుపతి నేనే పశుపతి. ఓకే చెప్పండి. వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అని నేను అల్లు అర్జున్ అడిగితే అల్లు అర్జున్ అంతేగా అంటే అంతేగా అంట. నా పేరు రాఘవేంద్రచారి అన్న. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ గారు డైలాగ్ ఉంటుంది కదా, నీకు చంపడం మాత్రమే తెలుసురా, చావడం తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలరా, ఇక్కడ. బాంబుకి భయపడే వెనకడిగేసి సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా, చెల్ బే సాలే చల్. ఇదే డైలాగ్ ని చాటింగ్ లో పెడితే ఎట్లా ఉంటదన్న? నీకు మెసేజ్ చదవడమే వచ్చురా, రిప్లై ఇవ్వడం రాదు. దానికి బ్యాలెన్స్ ఉండాలరా, బ్యాలెన్స్. ఫోన్ బిల్లుకు భయపడే సగం చచ్చావు, ఇంకేం చాట్ చేస్తావురా, చెల్ బే సాలే చల్, ఆన్లైన్ సే చల్. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్. బాగున్నావా? ఇప్పటివరకు బాగానే ఉన్నా. మీ పేరు? శిరీష. హాయ్ శిరీష, ఏం చేస్తుంటారు? చదువుకుంటూ ఉంటా. న్యూస్ పేపరా? కాదు, బుక్స్. జాగ్రత్తమ్మా. అందమైన అమ్మాయికి డాష్ ఇచ్చినప్పుడు కళ్ళు కనిపించట్లేదు అలా సాలే అన్నప్పుడు చెల్బే చెల్ అంట. అంతేగా అంటావు. నువ్వు అవే చదువుతూ ఉండమ్మా. జాగ్రత్తగా చదువుతూ ఉండు. ఐఎమ్ మహేశ్వరి. ఒకరోజు ఎగ్జామ్ రాస్తుండగా నా పక్కనున్న అబ్బాయి ఆన్సర్స్ చూపించావా అంటే నేను ఇన్విజిలేటర్ కి కంప్లైంట్ చేస్తా అని అన్నాను. అని అంతేగా. కంప్లైంట్ చేశారు అలాగా? మేమేదో చదువుకొస్తాం, మాకు గుర్తు రాదు. చిట్టి ఎక్కడ పెట్టావో తెలియదు, అది ఆ సబ్జెక్టుతో కాదో తెలియదు. ఏదో తోటి విద్యార్థులను అడిగాం, సహాయం అడిగాం, దానికి ఇన్విజిలేటర్ పిలుస్తారా? అవునులే, మీరు రాస్తే కదా మాకు చూపించడానికి. నా పేరు కావేరి. కావేరి గారు మంచి పాట పాడరా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై చాలే. హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ బాను. హాయ్. నీకోసం ఒక ఫ్లాక్ సాంగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాం మేము, మా ఫ్రెండ్స్ మేము. ఫ్లోక్ సాంగ్. పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మగుళ్ళు, అది కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మగుళ్ళు, అది కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బా, పలుగురాళ్ళ పాడుల దిబ్బా, పలుగురాళ్ళ పాడుల దిబ్బా పోచమ్మగుళ్ళు, అవి కానగుళ్ళ కంచే, ఆ కంచే సేన్లాలిలా వాడి కాలు దొక్కయ్యో, నాపై పాట పడయ్యో. కాకతీయ కోట మీద కోయిల కూసింది, అది రమ్మని కోరింది, కోయిల పాట కొంత వాడి పాట పడయ్యో, నాపై సూపు చూడయ్యో. సూపర్. ఓ పిల్ల మౌనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ చూపులో నా వెయ్యనిగుల సవారి. ఓ పిల్ల మౌనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ చూపులో వెయ్యనిగుల సవారి. నీ సన్నాని నడుములో చైనా వాలే, ఊగుతుందే పిల్లో, నీ బయటే ప్రాణం లాగుతుందే మల్లో. ఓ పిల్ల మౌనిక సొట్ట బగల సింగారిని, వాళ్ళ సూపర్, చాలా బాగా పాడారు. రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, చేరింది వేలే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే. సూపర్, ముగ్గురు నిజంగా చాలా బాగా పాడారు. అండ్
మంచి మంచి పాటలు పాడుతూ వచ్చారు. ఇంకోటి సాంగ్ మా కోసం మా కోసం ఒక చిన్న సాంగ్. నాకు వచ్చింది ఒకటే, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నప్పటి నుంచి ఇలాంటివి పాడాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి టాలెంట్ ఇది. అండ్ ఇలాగే యూనో ఎన్నో వందల పాటలు ఉన్నాయి ఇలాగా. అటు మారుమూల గ్రామాల నుంచి చాలా చోట్ల నుంచి ఆ పాటలు బయటకు వస్తుంటాయి. ఈ మధ్యన టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం కాస్త తొందరగా వినగలుగుతున్నాం. టిక్ టాక్ పుణ్యమో అంటూ, యూట్యూబ్ పుణ్యమో అంటూ ఆ పాటలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. సో ఎంతోమంది అద్భుతంగా రాసిన పాటలు అవి. సో అలాంటి అద్భుతమైన రైటర్స్కి, ఆ పాటలు క్రియేట్ చేసిన వాళ్ళందరికీ, అదే యాక్చువల్ మన మట్టి వాసన అంటారు కదా. సో అటు మన తెలంగాణ అయినా మన ఆంధ్ర అయినా అవన్నీ ఈ పాటలతోనే తెలుస్తుంది మన నేల మీద మనకున్న ప్రేమ. సో థ్యాంక్ యూ సో మచ్.